అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 8 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, ఏదైతే కక్ష సాధింపు రాజకీయాలు అవి శృతి మించిపోయి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆ విధంగా వ్యవహరించే స్థాయికి ఈరోజు వెళ్ళిపోయినాయి అని అంటే, ఓ పక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా అదే విధంగా వ్యవహరిస్తుందనడానికి నిన్న జరిగినటువంటి సంఘటనలు కూడా. నార్మల్గా రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించి చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి కిరణ్ రాయల్ అనేటటువంటి అధికార ప్రతినిధి, అతను ఏదైతే 1,20,00,000 రూపాయలు కాజేశాడు నా దగ్గర అని చెప్పి ఏదైతే ఒక బాధిత మహిళ వచ్చి ఏదైతే నిన్న డైరెక్ట్గా వచ్చి వీడియో పెట్టి నన్ను చంపేస్తానంటున్నాడని ఏదైతే మాట్లాడినాడని మనం చూసాం. అదేవిధంగా అతను బెదిరించినటువంటిది కూడా ఆడియో అన్నీ మనకి వచ్చినాయి. కొన్ని వీడియోలు కూడా మనకి హోటల్లో వాళ్ళిద్దరూ ఉన్నటువంటి వీడియోలు కూడా మనకి బయటకు వచ్చినటువంటి సందర్భం. సో ఇది ఒక తంతు. అధికారులు చూస్తే నిన్న ఒక ఉపాధ్యాయుడు ఎక్కడ అన్నమయ్య జిల్లా ఏదైతే కలకడ ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థినికి అధ్యాపకుడు అర్ధరాత్రి అసభ్యకర మెసేజ్లు. ఇది ఇంకొకటి. 2, ఒంటరిగా ఎలా ఉంటావు, మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన సిఐ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ వెళ్ళి. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సిఐ రామయ్య బంధువుల గొడవ విషయం స్టేషన్కి వెళ్తే మడకసిర సిఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఒక మహిళ కంప్లైంట్ చేసింది. మడకసిర మండలం టీడీపల్లి తాండాకు చెందిన గాయత్రి. ఇదొకటి ఇన్సిడెంట్. ఇంకొకటి చూస్తే రేషన్ కార్డు కావాలా, నీ కూతుర్ని నా దగ్గరకు పంపు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వీఆర్ఓ కీచక పర్వం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా వాలంటీర్ అనేటటువంటి వాళ్ళని ఇంటికింటికి పంపించి వాళ్ళకి ఏం కావాలి అన్నీ ప్రభుత్వం దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి. ఈరోజు వీఆర్ఓ దగ్గరికి వెళ్తే సంవత్సరం నుంచి తిరుగుతుందంట. ఆల్మోస్ట్ అంటే సంవత్సరం నుంచి అంటే అది ఆల్మోస్ట్ ఎలక్షన్ కూడా వచ్చినప్పటి నుంచి అనుకోవచ్చు మనం. సంవత్సరం నుంచి ఆమె తిరుగుతుంటే రేషన్ కార్డు కావాలంటే నీ కూతురుని నా దగ్గరకు పంపించు, ఎటు నీ కూతురు మగుడు లేడు కదా, నీ కూతురు నా దగ్గరకు పంపించని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎలా ఉంది, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఎలా ఉన్నారు, రాజకీయ పార్టీ నాయకులను మించి ఈరోజు అధికారులు చేస్తున్నప్పుడు మేమెందుకు చేయకూడదని రాజకీయ నాయకులు, ఇంత దారుణాలు జరిగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో. ఖచ్చితంగా దీనికైతే ముగింపు పలకాలి. ఎక్కడికక్కడ ప్రజలు మీరు తిరగబడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరైనా మిమ్మల్ని ఇలా బెదిరింపులు కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు సోషల్ మీడియా ఉంది కాబట్టి బయట మీరు వచ్చి వీడియో రూపంలోనో లేదంటే మీకున్న దగ్గర వాళ్ళకి సమాచారం అందించి వాళ్ళ ఫోన్ నుంచి వీడియో అన్నా అలా పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా ఈరోజు పోరాడాల్సినటువంటి అవసరం అయితే ఉందని మాత్రం చెప్తా ఉన్నాను.